దేవుని పిల్లరా, పోయిన మంగళవారం మీకు కొన్ని మంచి సంగతులు చెప్పాను. సంఘం యొక్క ప్రాముఖ్యత, బలలో చేయి వేసే కార్యక్రమం గురించి, రొట్టె ద్రాక్షరసం ఎంత ప్రాముఖ్యమైందో అనే సంగతులు మీకు చెబుతూ వచ్చాను. సంఘం ద్వారా మనకు దేవుడు అందించాలనుకున్నటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క విందు ఆదివారం మనం తీసుకునే బల్ల, ఆ బల్ల ద్వారా మనకు జరిగే గొప్ప గొప్ప మేలులు ఏంటి అని మంగళవారం రోజు మనం కొద్దిసేపు ధ్యానించాం. ప్రియమైన దేవుని వర్లరా, సంఘం ఎంత ఉన్నతమైందంటే సజీవులుగా బ్రతకడానికి సంఘం మనందరికీ ఆధారం. ప్రతి మనిషి నిత్య జీవాన్ని పొందాలంటే సంఘం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ సంఘం యొక్క విలువలు మనకు తెలియకుండా ఒక దుష్టశక్తి అనేది మనలోకి ప్రవేశించి విలువలు లేని వాటి కోసం మనం బ్రతుకుతూ, విలువైన వాటిని మనం వదిలేస్తూ మనం జీవించే పరిస్థితులకి వాడు తీసుకొని వచ్చాడు. అందుకే క్రీస్తు సంఘం విశాఖపట్నం వారు ఒక మంచి పాఠాన్ని తయారు చేసి ఆ విలువలను మనకు తెలియజేయాలని మనకు ఇదో ఒక గైడ్ ద్వారా ఒక మంచి పాఠాన్ని మన చేతులు పెట్టారు. విలువలు తెలియకుండా, విలువలు తెలుసుకోకుండా మన బ్రతుకులు ముందుకు వెళ్ళకూడదు. అందుకే రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే నరకమేనా అనే ఒక పాఠం. దేవుని పిల్లలారా, పోయిన వారం మంగళవారం చెప్పాను మీకు, సంఘంలో ఒక గొప్ప విందు జరుగుతూ ఉంది. ఆ విందు జరిగించేది దేవుడు. ఆ విందు జరిగిస్తూ, నాయన ఈ విందుకు చాలామందిని పిలిచండి నాయన అన్నాడు. పిలవమనింది ఎవరిని అని మీకు చెప్పాను మంగళవారం. ఏమండి, మంగళవారం చెప్పిన విషయాలు మరలా మీకు గుర్తు చేస్తున్నాను, మర్చిపోతున్నారు మీరు. ప్రియులారా, విందుకు పిలవండి, విందుకు పిలవండి అన్నాడు. ఎవరిని పిలవమన్నాడు? ఎవరిని పిలిచాడు దేవుడు? పిలిచింది ఎవరినంటే 2 తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2 తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. త్వరగా అండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త వలన మిమ్మును పిలిచెను. మనల్ని పిలిచాడు. ఏమండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరినీ పిలిచాడనే సంగతి మీకు చెప్పాను. ఎవరిని పిలిచాడంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళని పిలిచాడు. ఏమండి, ఎవరిని పిలిచాడు? మళ్ళీ చెప్పండి. బాప్తీసం తీసుకొని మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్న ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సంఘమునికి చేరి ఉన్నారో వాళ్ళని పిలుస్తున్నాడు. నాయన ఈరోజు విందు వచ్చేసేయండి అన్నాడు. విందు అంటే మీకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కబాబులు, కేకులు ఉంటేనే కదా. నాకు తెలిసి మనుషులకు విందు అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అవి ఇవి, మందు ఉంటే సిందేసుకుంటూ ఉంటే మందు వేసుకోవడం, సిందేసుకోవడం.
మందేసుకోవడం, తినడం. మొన్న పోయినాం, నాగరాజు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో భోజనానికి పిలిస్తే పోయినాం. ఆవో ఆవో, మరి ఆవును కోసినాడు, పొట్టేళ్ళు కోసినాడో తెలీదు. ఆవో ఆవో అంటున్నాడు. ఒక్కొక్కరికి ఏమండి ఇంత ఇంత వేస్తున్నారండి గిన్నెలో మటన్ ముక్కలు. అర్థమవుతుంది మీకు? అంటే శుక్రియా మీకు విందుకు వచ్చినందుకు అంటున్నాడు. అంటే విందంటే ఏమండి, గిన్నె నిండా వేసుకొని తినడం విందు. బాగా తాగుతారు, తాగిన తర్వాత బాగా తింటారండి. అది అరిగేంతవరకు ఏం చేస్తారు? అంతే కదా మరి. తాగడము, తినడము, ఎగరడం. ఎగరడం ఎందుకు? అరగాలి కదా మరి. ఇది మనుషులకు తెలిసిన విందు. నిజంగా అదే ఉండదంటే మనకు తెలియని వాళ్ళు కూడా చర్చికి వస్తారండి. మీరు గమనించినారు లేదు? మొన్న విజయన్న మనవడు ఒక ప్రోగ్రాం చేసాం ఆదివారం. ఏమండి, తెలియని వాళ్ళంతా ఎండారా లేరా? తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళు కూడా ఉండరా? దేనికి వచ్చారు వాళ్ళు? విందు. ఏం విందు? లోక సంబంధమైన విందు ఉండదని వచ్చారు. ఏమండి, లోక సంబంధమైన విందు ఉంది, ఆత్మ సంబంధమైన విందు ఉంది. ఏ విందు బెటరు? ఏ విందండి మనకు కావాల్సింది? ఈ విందులు ఎంతసేపండి బాబు? ఈరోజు రాత్రికి తిన్నామంటే పొద్దునకి కనపడదు, మరి పొద్దున్న తిన్నామంటే మొన్నటి పొద్దునకి కనపడదు. కానీ ఆత్మీయమైనటువంటి విందు ఎలాంటిదంటే ఎప్పటికీ, అసలు నీళ్ళిచ్చు తాగితే, నేనిచ్చు నీళ్లు తాగితే మీరెప్పటికీ దప్పికొనరమ్మా. సమరయ స్త్రీతో అంటాడు యేసుక్రీస్తు వారు. అమ్మా, నేనిచ్చి నీళ్లు తాగితే ఇంకెప్పుడు తప్పికొనవు తల్లి. అంటే ఈ సమాజానికి తెలిసిన నీళ్ళు, ఆత్మీయంగా మనకు తెలిసిన బైబిల్ ప్రకారం నీళ్లకు తేడా ఉందండి. అర్థమవుతుందా మీకు? వాక్యం అనే నీళ్ళు, ఆ వాక్యమే నిత్య జీవం. వాక్యం అనగా లేఖనం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుచున్నారు. యోహాను సువార్త 5:39 ఉంటుంది. అంటే లేఖనములు యందు మీకు ఏమున్నది? నిత్య జీవం. నిత్య జీవం. మరి ఆ లేఖనాలు ఎక్కడున్నాయి? ఆ లేఖనాలు ఎక్కడున్నాయండి? మటన్ కొట్టు మస్తానంగట్లో ఉన్నాయా? మటన్ కొట్టు మస్తానంగట్లో మటన్ ఉంటుంది ఏలాడతా, చికెన్ ఉంటుంది ఏలాడతా. మరి ఎక్కడున్నాయి? నిత్య జీవం అనే విందు ఎక్కడుంది? నిత్య జీవం అంటే ఏంటి? లేఖనముల యందు మీకు నిత్య జీవం. నిత్య జీవం ఎక్కడుందంటే లేఖనముల యందు. లేఖనం అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు. ఆయన్ని చేశాడంట. విందు చేయాలంటే ఏమండి, మనకు తెలిసిన భాషలోకి వెళదాం. మటన్ బిర్యానీ చేయాలంటే గొర్రెని ఏం చేయాలా? చంపాలా. చికెన్ బిర్యానీ చేయాలంటే కోడిని ఏం చేయాలా? చంపాలా. మరి ఆత్మీయంగా ఏమండి, సంఘములో దేవుడు విందుని చేస్తున్నాడంట. మరి ఎలా చేయాలి విందు? ఏ విధంగా చేయాలి విందు? ఆయన ఏం కోయాలా? ఆయన కూడా గొర్రెను కోయాలా? వీళ్ళు శారీరక సంబంధమైన గొర్రెను కోశారు, ఆయన ఆత్మ సంబంధమైన గొర్రెను కోశాడండి. ఆ గొర్రె పిల్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కోసి విందు. ఈరోజు శుక్రవారం విందు ఎక్కడ? సంఘములో విందు. చెప్పండి, నేను అందరికి పోయి చెప్పండి.
చెప్పాను కదా, వాట్సాప్ ద్వారా మీ అందరికి ఏమొచ్చింది? కబురు వచ్చింది. మీ అందరికి కబురు వచ్చింది. ఈరోజు శుక్రవారం విందుందంట. ఏముంది? ఈరోజు ఏముంది? విందు ఉంది. కబురు వచ్చేసింది. అబ్బో, విందు అంటేనే ఎలా రావాలి? అందరూ ఎలా రావాలన్నా? రేపు ధనరాజు ఇంట్లో విందుంది, శరీర సంబంధం విందు. వాళ్ళ బంధువులు అందరూ చుట్టుకుంటారు. చూడండి, ఏ విందు కోసం? వాక్యం విందు కోసం అనుకుంటున్నారు వచ్చేది. ఆడ వాక్యం జరగనిస్తారా? విందులు చిందులు ఉన్నప్పుడు అన్న 10 నిమిషాల లోపల అయిపోవాలా? ఏమిటిది? తినేది 2 నిమిషాల లోపల అన్నా మనకు ఒప్పుకుంటాడు. నువ్వు తినేది 2 నిమిషాల లోపల అయిపోవాలన్నామంటే అర్ధ నిమిషంలో చంపేస్తాడు మనం అన్నాడు. మీకు అర్థమవుతుందా? వాక్యం అంట 10 నిమిషాలు అన్న, 10 నిమిషాల్లో ఏం చెప్తావో ఏం చేసుకుంటావో ముగించాలా. మొన్న ఏర్ల తిండిలో ఒక ఆయన అంటున్నాడు, మీరు మొదటి మెసేజ్ చెప్పుకుంటారో రెండో మెసేజ్ చెప్పుకుంటారో, ఏ మెసేజ్లన్నా చెప్పుకోండి, అర్ధ గంట లోపల అయిపోవాలా. అన్నం అంతా ఉడికి, కూర అంతా ఉడికి ఆడ ఉండదు రెడీగా. అందరు పేగులు ఉడుకుతున్నాయిడ. నువ్వు మరలా గంట చెప్తే మేము ఉడకలేం. అర్జెంటుగా నువ్వు వీలైనంత త్వరగా మాకు ముగించాలా. అర్ధగంట టైం దేనికి? ఆత్మీయ విందుకు అర్ధగంట. మరి మిగతా విందుకు ఎన్ని గంటలు? ఏమంటే మీటింగ్ అర్ధగంటలో అయిపు చేయమన్నాడు. ఈటింగ్ ఎంతసేపు లోపల అయిపు చేస్తారమ్మా? మీటింగ్ తర్వాత ఈటింగ్ ఎంతసేపు ఉంటుంది? అంటే దేని విలువ అర్థమైంది వీళ్ళందరికీ. రేపు చూడండి, మనం గంట సేపు వాక్యం చెప్దాం అనుకున్నామంటే చెప్పనిస్తారా? చెప్పనివ్వరు. ఎండ చూడన్నా, తిండి చూడన్నా. తిండి తినేటప్పుడు ఎండ పడదా? ఏమంటే తిండి తినేటప్పుడు ఎండ పడదా? అప్పుడు ఎండ కదని అంటాడా? చెమట కారుతూ ఉంటుంది. దేంట్లో? తినే దాంట్లో చెమట కారుతూ ఉంటుంది. ఒకడైతే సీమిడి గడ గడుచుకుంటున్నాడు దాంట్లో. నిజమండి, చెమట, సీమిడి, చికెన్ అన్నీ కలుపుకొని తింటున్నాడు. ఆ విందు భలే ఉంది. మరి వాక్యం అనే విందు? వాక్యం అనే విందండి. ఇక్కడికి వచ్చే తెలికే ఏమండి తకతకలాడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. ఇక్కడ ఏముందో తెలుసా? నిత్య జీవం. ఏముందండి? నిత్య జీవానికి పిలిచాడు ఆయన. షడ్రకు పిలిచి, నేను అందరిని పిలిచాను తండ్రి. స్పెషల్ గ్రూపు మన వాళ్ళు మాత్రమే ఒక దాంట్లో పెట్టాను. మళ్ళీ CBT కడప ఒకటి పెట్టాను. దాంట్లో పెడతాను, దీంట్లో పెడతాను. మరలా నేను అందరూ రండి అని చెప్పి మరలా ఒక వాయిస్ మెసేజ్ పెడతాను. పెట్టేది నేను కదండి బాబు, దేవుడే పెట్టిస్తున్నాడు. విందు తన కుమారుడు ద్వారా విందు. ఆత్మీయ గొర్రె పిల్లను కోసేసాడు దేవుడు. పిలిచి, నేను అందరినీ పిలిచండి, విందుకు వచ్చారా? అందరిని పిలుచు. విందండి, అద్భుతమైన ఆహారం. ఏంటి ఆహారం? జీవాహారం. అందుకే యేసుక్రీస్తు వారు నేనే జీవాహారం అన్నాడు. చూడండి, యోహాను సువార్త 6:41. యోహాను సువార్త 6:41 చూడండి త్వరగా. యోహాను సువార్త 6:41. యోహాను సువార్త 6:41. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినాడంటే, నేను పరలోకం నుంచి వచ్చిన ఆహారం. ఏ ఆహారం? జీవ ఆహారం. యోహాను సువార్త 6:49-54 మీరు గమనిస్తే, కిందికి వస్తే, నేను పరలోకం నుంచి వచ్చిన జీవాహారము, ఆహారం అని చెప్పి
6:49, 50 నెలలు అంటున్నాడు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినెనును చనిపోయిరి, కానీ నన్ను తినువాడు అంటున్నాడు, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, జీవ ఆహారం. ఎప్పటికీ దీన్ని తిన్నారంటే మీరు బతికిపోతారు. చాలామంది అంటూ ఉంటారు, అమృతం తాగితే ఇంకెప్పటికీ బ్రతికే ఉంటారని. ఆ చిన్నప్పుడు హైందవులుగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, హైందవ సోదరులు, అమృతం తాగితే ఎప్పటికీ బ్రతికే ఉంటారు. అమృతం ఏడుంటుంది తెలుసా మీకు? నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఎప్పటికీ బతకడానికి అమృతం ఎక్కడ ఉంటుంది బా అనుకునేవాడిని. మా వాళ్ళు, మా తాతళ్ళు కథలుగా చెప్పేవాళ్ళు. రాక్షసులు దేవతలకు యుద్ధం వచ్చిందంట. ఆ యుద్ధంలో అంటే అమృతం కోసం, ఆ యుద్ధంలో సరే మీకు మాకు ఎందుకు గొడవ, ఇద్దరం కలిసి అమృతం తాగుదాం అని చెప్పి ఏదో అమృతం కోసం ఏమండి వెళ్ళారంట. అమృతం ఎక్కడుంది? సముద్రం లోపల ఉంది. అమృతం ఎక్కడుంది? ఇప్పుడు వెన్న బయటికి రావాలంటే మజ్జిగని ఏం చేయాలమ్మా? చిలకాల. ఎలా చిలుకుతాం? చిలికేదాన్ని దాంట్లో పెట్టి ఇలా అంటాం కదా. అలాగే కొందరు తాళ్ళుతో లాగుతారు అన్నమాట. అలాగే సముద్రాన్ని చిలికారు అన్నమాట. సముద్రాన్ని చిలికారు. అవతల దేవతలు, యువతల దెయ్యాలు. యువతల రాక్షసులు, అవతల దేవతలు. చిలికితే అప్పుడు వచ్చిందంట. ఎక్కడి నుంచి? సముద్రం అలా పైకి వచ్చిందంట. అప్పుడు తాగినారంట. మనకు కూడా సముద్రంలో ఉండదు అనుకో, ఎవరు పోయి తెచ్చుకుంటారమ్మా? మీరు పోయి సముద్రం లోపలికి పోయి చిలికి, ఈ పక్క మేము మగవాళ్ళం, ఆ పక్క మీరు ఆడవాళ్ళు లాగి, యువతలకు లాగి, అవతలకు లాగి బయటికి తెచ్చి తాగలమా? దాన్ని తాగలం. ఒకవేళ నిజంగానే దేవుడు అట్నే పెట్టుంటే మీ పరిస్థితి నా పరిస్థితి ఏంది? ఆడ అమృతం ఉంటే భూమి సముద్రం లోపల అందులో చిలకాల. సముద్రంను చిలుకుతారు ఎవరన్నా? మజ్జిగని చిలికే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఉన్నారమ్మా మజ్జిగని చిలికే వాళ్ళు ఎవరన్నా? ఎండల కాలం కూడా మజ్జిగని చిలుక్కునేదానికి కొంచెం బరువు అయినట్టు ఆ చాలా మందికి. మజ్జిగని గల్ల చిలికే శక్తి లేదు ఈరోజు. అలాంటిది సముద్రంలోకి పోయి సముద్రాన్ని చిలికి ఎన్నో ఉండేదాన్ని బయటికి తీసుకొచ్చి తాగాలంటే ఏ పనే? నిజంగా అలాంటిది పెట్టుంటేనే బాగుండు అనిపించింది నాకు. సచ్చినట్టు సముద్రంలో పోయి ఏం చేయాలి? చిలకాల. ఏది సముద్రాన్ని చిలకడం? అదే చిలకరింపు బాప్తిసమా? సింపుల్గా పెట్టాడండి బాబు. ఎవరంట ఆయన? జీవాహారం, అమృతం. ఎవరు అనుకుంటున్నారు అమృతం? ఎవరండి అమృతం? యేసుక్రీస్తు వారండి, మహానుభావుడు అండి అమృతం. అందరికీ అర్థమైనాడా? అర్థం కాలేదండి. దేవుని పిల్లలారా, నేనే జీవాహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలా మందికి అర్థం గల, ఈయనేంది బా నా రక్తం తినాలా, నా శరీరాన్ని తినాలా అంటున్నాడు. రక్తం ఎలా తాగలం? శరీరాన్ని ఎలా తినగలం? ఈయన ఇంతకు శరీరాన్ని తింటే తిననీయగలడా? అంటే ఏమన్నా బెడ్ ముక్క అనుకున్నారా? ఎట తినాలి అంటే ఉన్నది ఉన్నట్టు ఆలోచించినారు, కానీ దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని ఆలోచించలేదు. దేవుడు పెట్టినటువంటి కాన్సెప్ట్ను మనిషి ఆలోచించలేకపోతున్నాడు. అసలు ఏంటిది ఈ రొట్టె ద్రాక్షలోని పరమార్థం ఏంటి అసలు? ఎవరికి నిజంగా చెప్తున్నానండి, చర్చికి వచ్చే వాళ్ళకు కూడా చాలామందికి అర్థం కాలేదండి. బయట వాళ్ళు పోయి అడగండి, అసలు రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలంటే తీసుకోలేని ఆదివారం. అది ఎందుకు తీసుకోలేని ఆదివారం? అది ఎందుకమ్మా అంటే అంతేనైనా తీసుకోవాలి, తీసుకోకపోతే అమ్మో నేను ఉండలేను నైనా. ఎందుకు తీసుకోవాలమ్మా? దేనికి తీసుకోవాలా? రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలా? టానిక్ ఎందుకు తాగాల? మాత్ర ఎందుకు వేసుకోవాలా?
ఇంజెక్షన్స్ ఎందుకు వేసుకోవాలా? ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. మరి రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకోవాలా? సొల్యూషన్ ఏంటి? ఏంటి దాంట్లో ఉన్నటువంటి పరమార్థం? చెప్పరండి, ఎవరు చెప్పరండి. తెలిస్తే కదా. ఆయనకి తెలీదు, వీళ్ళకి తెలీదు. ఆయన అట్టటోడే, వీళ్ళు అట్టటోళ్ళే. బతకడానికి బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఏమవుతుంది? బైబిల్లోని పరమార్థం. బతికించడానికి బైబిల్ పట్టాలి. ఏమండి, 4 పెడసలు సంపాదించుకునేదానికి కాదు, 4 మెతుకులు సంపాదించుకునేదానికి కాదు, 4 రూపాయలు సంపాదించుకునేదానికి కాదు బైబిల్ పట్టాల్సిందే. నలుగురిని బతికించడానికి బైబిల్ పట్టాలి. మనం చచ్చిపోయే లోపల ఈ జీవాహారాన్ని నలుగురికి అందించి వాళ్ళని కూడా కాపాడాలి. అందుకు బైబిల్ పట్టాలి. కుక్క బతుకుతుంది, ఏమండి, పక్షులు బతుకుతున్నాయి, వాటిని పోషించి దేవుడు మిమ్మల్ని పోషించడా? మీకు అక్కరగా ఉన్నవేమో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు తెలుసుకోవాల్సింది ఏందో తెలుసా? ఈ జీవాహారం గురించి తెలుసుకోవాలి. ఆహారం గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అయ్యా నీకు వస్తుందయ్యా. నువ్వు గమనించినావు లేదా? సర్కిల్స్లలో మీరు గమనిస్తే ఆ సర్కిల్స్లలో చాలా మంది అండి కూర్చొని ఉంటే వాళ్ళెవరో గోతపు సంచులు వేసుకొని వచ్చి చికెన్ బిర్యానీ ఒకడిస్తే, మటన్ బిర్యానీ ఒకడిస్తే, ఒకడు కలర్ రైస్ ఇస్తే, ఒకడు చిత్రాన్నం ఇస్తే, ఒకడు వైట్ రైస్ ఇస్తే, నేను పోయి వైట్ రైస్ ఇస్తే వైట్ రైస్ వద్ద తీసుకోమన్నాడు. అమ్మో, ఇదేంట్రా బాబు, మటన్ బిర్యానీ ఉంటే చూడు, చికెన్ కూడా వద్దాను నేను. చికెన్ కూడా వద్దు, మధ్యాహ్నమే తినే చికెన్. ఎవరు అడుక్కునేవాడు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాడంట. మటన్ ఉంటే చూడు, లేకపోతే వీలైతే ఒక థమ్స్అప్ తీసుకొచ్చి సరిగ్గా అరగల కొట్టి థమ్స్అప్ కొట్టి పట్టుకుంటా. అర్థమవుతుంది మీకు? ఎవరు పెడుతున్నాడు ఆడికి భోజనం? దేవుడు పెట్టలేదా? ఏం పని చేయడం లేదండి, ఆడ కూర్చుంటారు అంతే. ఆడ పోయి మీరు చూడండి, ఎల్ఐసి సర్కిల్లో కలెక్టర్ ఆఫీస్ కాడ సర్కిల్ ఉంది కదా, అక్కడ చూడండి కుప్పలు జనాలు. ఏ సర్కిల్లో పెట్టిన జనాలే. ఆ సెంట్రల్ చర్చ్ ఉంది కదా, ఎస్పీ చర్చ్ కాడ, మీరు సర్కిళ్ళల్లో కూర్చుంటారు. వీళ్ళు పోయి మరి ఇంటికాడ వండుకొని వీళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చి వస్తూ ఉంటారు. దేవుడు పోషిస్తాడండి, దేవుడు బ్రహ్మాండంగా పోషిస్తాడు. నిజంగా అండి, దేవుడు చాలా మంచోడండి. ఈ లోక సంబంధమైన ఆహారం గురించి మీరు ఆలోచించొద్దండి, ఆటోమేటిక్గా అది మీకు వస్తుంది. కడుపిచ్చినోడు, నోరిచ్చినోడు బోవేడా, అన్నం పెడతాడండి. ఈ ఆహారం, ఈ క్షయమైన ఆహారం కొంచెం మట్టుగా ప్రయోజనకరం. అక్షయమైన ఆహారం ఉంది, దానికోసం మీరు ప్రయాసపడండి అన్నాడు. అదే జీవాహారం. అది ఎవరికి తెలియదండి. సంఘాల్లో ఏమమ్మా ఎందుకు తల్లి రొట్టె ద్రాక్ష రసం అంటే వాళ్ళకి తెలీదు. వాళ్లకు సరైన విధానంలో దాని గురించి వివరించి చెప్పేవాళ్ళు లేరు. వివరించి చెప్పడానికి, దాంట్లో ఉన్నటువంటి పరమార్థం వాళ్ళకు తెలియడానికి వాళ్ళు బైబిల్ పరిశోధించరు. బైబిల్ని పరిశోధించి చదువుకోవాలని కానీ, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట వెనక పరమార్థాన్ని గ్రహించాలి కానీ వాళ్ళు ఆలోచించరు. ఈరోజు గడిచిపోయిందే చాలు, మళ్ళా రేపటికి ఏదన్నా, అంతేగాని ఈ మహాజ్ఞానాన్ని చర్చిలోని పేరు పెట్టుకున్న వాటిల్లో చెప్పరండి. మీరు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఇక్కడ మహాజ్ఞానం నేర్పబడతా ఉంది. దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభుపేట. మీరందరూ ఈ విందుకు వచ్చేసారు, ఈ విందులో పాల్గొంటున్నారు. మహా విందు ఈరోజు మీకు. నిజంగా చిందులు వేయడానికి మీకు అవకాశం ఉంది, ఎందుకంటే విందులో పాల్గొన్నారు కనుక. మనోళ్ళు కూడా చాలామంది విందులో పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదని మంగళవారం చెప్పాను. ఎందుకు పాల్గొనలేదమ్మా మనోళ్ళు చాలామంది విందులో? చెప్తా ఉంటారు ఇంక కథలు. విందు చేయించాడు కదా యజమానుడు, విందు చేయించి పిలిచినైనా అని చెప్పాడు. పిలిచాడు. ప్రభా ఎవరు రాలేదు ప్రభా అంటే, ఎందుకు రాలేదంటే నెపములు చెప్పసాగిరి. ఒకడు పొలం కొనుక్కున్నాను, దాన్ని పరీక్షింప వెళుచున్నాను,
పొలం అంట పరీక్షింప వెళుచున్నాడంట. ఎందుకో? ఏ పక్క బుడుచారో నన్ను, అంతేనా? నేను చేస్తే ఏ పక్క బుడుచారు? ఆ మూల బుడుచారా, ఈ మూల బుడుచా, ఈ మూల బుడుచాడా? అదే ఏం పరీక్షిస్తావు? దేవుడి కంటే ఎక్కువ నీ పొలం. తర్వాత రెండోవాడంట 5 జతలు ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్ష. వీళ్ళకి పరీక్షలన్నీ. దేవుడు పెట్టే పరీక్ష గురించి ఆలోచించడంలే. 5 జతలు ఎద్దులు కొన్నాను, వాటి పరీక్షింప వెళుచున్నానా? ఇంకొకడు వచ్చి నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నానా, చేసుకుంటాడమ్మా, చేసుకున్నాను, నేను రాలేను. ఏమో పెళ్లి చేసుకుంటే ఏమి, నేను ఎప్పుడు ఆమె పక్కలోనే ఉంటావా? ఏం గ్యాప్ ఏం లేదా? ఒక గంటన్న బయటికి రావు పక్కకి? ఎప్పుడు ఆమెతోనేనా? ఏమంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పుడు భార్యతోనే ఉంటారమ్మా? ఒక అర్ధగంట గంటన్నా రిలీఫ్ ఉండదా? పక్కకి రానా? ఎందుకు రారు? బ్రహ్మాండంగా భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకొని సినిమాకు, షికార్లకు పోరమ్మా. పెళ్ళైన వాళ్ళు సినిమాకు పోరమ్మా? మొదట ఆటకు పోతారంట. పెళ్ళైన వాళ్ళు పోరన్నా సినిమాలకు పోరు ఎలిషా సినిమాకు పోతారు. ఇంకా బజారుకు, షాపింగ్కు. మరి అక్కడ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఉండదా? ఒక గంట ఇక్కడ టైం ఉండదా? నేను పెళ్లి చేసుకున్నాను కనుక రాలేదు. పెళ్లి చేసుకున్నావు కనుక బయటికి పోలేదా? వేరే చోట్లకు పోలేదా? వేరే చోట్ల తిరగలేదా? వేరే చోట్ల పోలేదా? చెప్పు, నాకు సమాధానం చెప్పాలి. వీళ్ళంతా ఈ పెళ్ళి చేసుకునేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళంతా. మన చర్చికి కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది రాలేదండి. ఎందుకు రాలేదంటే పెళ్లి చేసుకున్నారు కదా అన్నాడు వాళ్ళ ఆయన. అమ్మా, పెళ్లి చేసుకుంటే ఏమన్నా అంటే కొత్త జంట కదా. ఏం కొత్త జంట అయితే ఎక్కడికి పోలేదన్నా నేను. అంటే ఎక్కడికి పోలేదు? పోయినారన్నా, సినిమా కాడికి పోయినారంట. దెమ్మ తిరిగింది నాకు. ఎవరు? మన చర్చిలో ఉన్న వాళ్ళు సినిమాకు పోయినారు. కొన్ని కుటుంబాలు సినిమాల్లో కనపడినారు. నాకు వచ్చి చెప్పినారు వేరే వాళ్ళు, అన్నా మీ చర్చికి వచ్చేవాళ్ళు సినిమాల్లో కనపడినారనా అన్నారు. అవునా? ఎవరు వాళ్ళు అంటే మొత్తం ఫ్యామిలీ ఆడుందంట సినిమాక. సినిమా ఎంతసేపమ్మా? 2:30 గంట, 3 గంటలు. ఏడన్నా 45 నిమిషాలు, మహా అంటే 50 నిమిషాలు, అంతేనా? అంటే కొత్త జంట అక్కడ ఉండేదానికి అవకాశం ఉంది, ఇక్కడ ఉండేదానికి లేదా? ఏమండి వీళ్ళని ఏం చేయాలి చెప్పండి మీరు? దేవుడు రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే నరకమేనా? ఈరోజు పాఠం నరకమేనా? నువ్వు వీడికి వచ్చి విందును ఆరగించాలని నీకోసం ఏం కోసాడు తెలుసా? నీ కోసం కోసిందేందో తెలుసా నీకు? గొర్రెపిల్ల అనుకుంటున్నావా? గొర్రెపిల్ల రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారిని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? యేసుక్రీస్తు వారిని కోసాడండి. మనం బాగుపడాలని ఆయన చంపాడండి. నెపాలు చెప్తావా? నెట్టద్దు నరకంలోకి, నెట్టద్దు. సినిమాల్లో ఉండేదానికి నీకు అవకాశం ఉంది, బంధువుల ఇళ్ళల్లో ఉండేదానికి నీకు అవకాశం ఉంది, రోడ్ల మీద తిరగడానికి నీకు అవకాశం ఉంది, ఏమండి షాపింగ్లు పోవడానికి నీకు అవకాశం ఉంది. దేవుని విందుకు రావా? దేవుని విందుకు రావా? నీకు అంత టైం లేదా? టైం ఇచ్చింది ఎవరు? కాలం ఇచ్చింది ఎవరు? సమయం ఇచ్చింది ఎవరు? నువ్వు చావకుండా నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? అన్నీ ఇచ్చి నిన్ను బ్రతికించి నిన్ను నిలబెట్టింది ఎవరు? ఆయనకి సమయం ఇవ్వా? నీకెందుకు ఇవ్వాలి సమయం? నీకు ఆఖరి సమయం భూమి మీద, నీకు ఆఖరి సమయం ఇక భూమి మీద. నీకు నూకలు చెల్లిపోయాయి. నీకు ఇక సమయం లేదు మిత్రమా. ఇంకెక్కడికి? నరకం. రొట్టె ద్రాక్షరసం అంటే ఏమనుకుంటున్నావు? విందండి, వాక్యం అండి, లేఖనాలండి. మన కోసం సిద్ధం చేస్తే అంత నెగ్లిజెన్సా? అంత దేవుడికి తిరుగుబడుతున్నామా? దేవుడు ఒప్పుకోడండి.
మీకు విషయం చెప్తాను, మీకు తెలిసింటివే. దేవుని పిల్లలారా, మంచి మంచి సంగతులు మీకు చెప్తాను. ఆల్రెడీ ప్రతి వారం మీకు మంచి మంచి విషయాలన్నీ ఆదివారం కానీ మంగళవారం కానీ నేను చెబుతూనే ఉన్నాను. దేవుని పిల్లల ఆదివారం అవుతానే మనం అందరం కూడా రొట్టె తీసుకుంటాం సమాజంగా కూడుకొని. ఈ సమాజంగా కూడుకోవడానికి దేవుడు ఎంతో కష్టపడ్డాడు. మనల్ని ఒక రాజ్యముగాను ఏమండి చేశాడు. మనల్ని అంట ఏమండి, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని, ప్రకటన 5:9-10 వచనాల్లో ఉంటుంది. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకం ముందు ఏలుదురని కొత్త పాట. ఒక రాజ్యముగాను యాజకులుగాను మనం ఒక రాజ్యం అండి. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యం. దేవుని రాజ్యం సమీపమైనది, రండి. సువార్త ద్వారా మనల్ని పిలిచాడండి. మనం వచ్చాం, ఒక రాజ్యంగా కూడుకున్నాం. మనం అందరం కూడా ఇక్కడికి రావడానికి ఆయన పడిన కష్టం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనమందరం కూడా ఈ రాజ్యంలోకి రావడానికి యేసుక్రీస్తు వారు చచ్చిపోవలసిన పరిస్థితి వచ్చింది. అంటే మనం ఈ రాజ్యంలోకి రావాలంటే పాపాలు పోగొట్టుకొని ఇడికి రావాలి. అంతేనా? సంఘంలోకి ఎలా చేరామమ్మా? బాప్తిసం ద్వారా మనం ఎక్కడ చేరుకున్నాం? సంఘంలోకి చేరుకున్నాం. బాప్తిసం అంటే మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం. పాపానికి క్షమ ఎలా వచ్చింది? నువ్వు క్షమ అడిగినావని క్షమ వచ్చింది అనుకుంటున్నావా? కాదండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టడం వల్ల, ఆయన మన కోసం చచ్చిపోవడం వల్ల మనకేమొచ్చింది? క్షమ అనేది వచ్చింది. ఊరికి రాల క్షమ. ఒక నిష్కలంకుడైన, నిర్దోషి అయిన ఒక మహానుభావుడు చనిపోవడం ద్వారా మనకేమొచ్చింది? క్షమ వచ్చింది. ఇక్కడికి వచ్చాం దేవుని పిల్లరా. తర్వాత క్షమించబడిన తర్వాత, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, క్షమించబడ్డాం, ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన బాధ్యతలు ఏంటి అసలు? ఇక్కడికి వచ్చిన తర్వాత మన బాధ్యతలు ఏంటి? ఏమండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మన బాధ్యతలు. ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఎన్నిసార్లు మీకు నేను బాధ్యతలు గుర్తు చేశాను? దేవుని పిల్లలారా, అన్ని సంఘాలు వేరు, ఇదివరకు చెప్పాను. వాళ్ళు వేరు, మనం వేరు. మనం ఏదైనా సరే ఒక పని చేసామంటే దాని వెనక ఒక పరమార్థం ఉంటుంది. అర్థమవుతుంది? రే హానోక్ కూర్చో. అర్థమవుతుందండి? దాని వెనక ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఈరోజు రొట్టె రసం వెనక ఉన్న పరమార్థం ఏంది? మీ అందరికీ తెలుసు. ఏమండి, 1 కొరింథీ 11:24 ఏమంటాడు ఆయన? ఏమండి, 23 నుంచి మనం గమనించినట్టయితే ఏమంటాడమ్మా అక్కడ? ఇదిగో నేను మీకు అప్పగించిన దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర కొత్త నిబంధన మీరు దీనిలోని ఇప్పుడు తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకునేదానికి మీరు చేయండి. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఎవరు మరణం ప్రచురించాలి? ఇక్కడ యేసుక్రీస్తు వారి మరణాన్ని ప్రచురించాల. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం క్షమించబడ్డాం. అంటే
ఎలా క్షమించబడ్డాం? ఏమండి, అసలు మనం ఎవరో తెలుసా? సంఘములోకి రాకముందు మనం ఎవరో చెప్తాను చూడండి, బాగా వినండి దేవుని పిల్లరా, మీ మైండ్ అంతా కూడా వాక్యం మీద పెట్టాలి. ఈ సంఘములోకి చేరకముందు మనం ఎవరో తెలుసా? చచ్చిన వాళ్ళము. ఎవరండి మనం? చచ్చిన శవాలు. ఈ శవాలకి దేవుడు ఏం చేశాడు? జీవం పోసాడు. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, తలకెక్కల వాక్యం. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించను. యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతికిన మనం ఎవరు? ఇంకా నేను చెప్పాను మీకు, చచ్చిపోయాం మనం. చచ్చిపోయిన తర్వాత పెళ్ళాం ఎవరు, భర్త ఎవరు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, బంధువులు ఎవరు, ఆస్తులు ఎవరు, అంత అసలు చచ్చిపోయిన తర్వాత ఏమన్నా ఉంటాయమ్మా ఇవన్నీ? మీరు నాకు చెప్పండి. చచ్చిన వాడికి ఏముందో చెప్పండి నాకు, ఒకటి చూపించండి. చచ్చిన వాడికి ఏముంది? దినేష్, చచ్చినవాడికి ఏముంది? భార్య ఉందే? చచ్చినవాడికి భార్య ఎక్కడ? చూపించండి నాకు. మా నాయన చచ్చిపోయాడు, ఏది భార్య ఏదేనికి? మా నాయన ఉద్యోగం ఏది? పిల్లలు లేరు అంటే ఎవరు లేరా? ఎవరు లేరు. చచ్చినోడికి ఏముండదండి. ఓకే, సచిన్ శవం దగ్గరికి వచ్చాడు దేవుడు, ఏదో కాంటాక్ట్ చేసుకున్నాడు శవంతో. ఎందుకంటే ఆయన శవాలతో కూడా మాట్లాడగలడు, మనం మాట్లాడలేం. మనం మాట్లాడినా పలుకుతుంది మా శవం. చచ్చిన వాళ్ళ దగ్గర ఏం ఏడుస్తూ ఉంటారు? ఒక్కసారన్నా లేయండి. నాకు తెలిసి శవం ఒకసారి లేయాలి. ఉంటారు ఆడందరూ? ఒక్కసారన్నా లేయండి, ఒక్కసారన్నా మాట్లాడండి. ఏమండి, మా ఆయన టకాన్ లేచి మాట్లాడి మళ్ళా వనుకోలేడు. ఏమ్మా సుహాసిని ఆడుంటారా? కారు అవసరంలో మీ ఊరికి, ఇంకా నీ కాళ్ళే కారులో మారుతాయేమో. అంటే చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడరని చెప్పడానికి చెప్తున్నాను. మాట్లాడతారమ్మా, కానీ దేవుడు చచ్చిన వాళ్ళతో సైతం మాట్లాడగలడు. ఆయనకి ఆ శక్తి ఉంది. ఎరా సచిన్ శవం అన్నాడు వచ్చి నన్ను. ప్రభువా అన్నాను. సరే కానీ నేను బతికిస్తాను, నేను ఏంటి పరిస్థితి అన్నాడు. చెప్పు ప్రభువా. నువ్వు చచ్చినావు, నీకెవరూ దిక్కులేదు, చచ్చినోడికి దిక్కులేదు కదా, నిన్ను నేను బతికిస్తాను. బతికిన తర్వాత నేను చెప్పినట్టు వింటానంటే, నా మాట ప్రకారం బ్రతుకుతానంటే నేను బతికిస్తాను. ఇంకెప్పటికీ నువ్వు బతుకుతావు, అక్కడ నిన్ను పెడతాను. అబ్బా ప్రభు, అంతకంటే అదృష్టమా, అంతకంటే భాగ్యమా ప్రభు? నీ పాదాలకు వందనాలు తండ్రి, నన్ను బతికించండి అన్నాం. సరే బ్రతుకుపోరా అని చెప్పి బ్రతికించినాడు. యేసుప్రభుని పంపించినాడు. నాయన వాడు బతుకుతాడంటే షడ్రక్ గాడు, పోవాడు గడికి పోయి బతికించండి. ఆయన వచ్చి నన్ను బతికించాడు. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నీ కుమారుడు ద్వారా నన్ను బతికించినందుకు కృతజ్ఞతలు తండ్రి. బతికాను. నేనేమిచ్చాను మాట అక్కడ? బాగా నెల మీరంతా ఏమిచ్చాను మాట దేవునికి? ప్రభువా నన్ను బతికించినావు, నీకోసమే నా బ్రతుకు, నీకోసమే సర్వస్వం. ఓకే, వచ్చాను, సంఘంలోకి చేరుకున్నాను. ఇప్పుడు నా బ్రతుకు ఎవరి కోసం ఉండాలా? ఎందుకంటే మాట ఇచ్చాను కదా. బాప్తిసం అంటే ఏమనుకుంటున్నారు? చచ్చినోడిని బతికించడం బాప్తిసం. ఒకడు కొత్తగా జన్మించితే కానీ వాడు తిరిగి దేవుని రాజ్యంలోకి, ఒకడు కొత్తగా జన్మించాలి. నీటి ద్వారా అంటే వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు బ్రతికినావు, సంఘంలోకి చేరినావు. చేరిన తర్వాత ఎవరిని చేరాలి? ఇంక మనం దేవుణ్ణి. ఎవరితో ఉండాలి మనం? దేవునితో. ఏం చేస్తుండాలి? ఆయన చెప్పింది చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన బతికించిన బతుకు కదా ఇది, ఆయన పెట్టిన భిక్ష కదా ఈ ప్రాణం. ఏమని చెప్పాడు? నేను వచ్చే వరకు నా మరణమును, ఇంకంతే నీకు పని, అంతే నీకు పని. ఆ సెల్ ఆఫ్ చేయలేకపోతున్నాడు ఈ రవెన్న. బతికిచ్చినాడు పాపం. ఆ సెల్ ఆఫ్ చేయలేకపోతున్నావు నువ్వు దేవుడి కోసం. నేనేంటి 2 మొక్కలు చేసి ఇసురుకుంటుందని.
దేవుని పిల్లలరా, నా బ్రతుకు నీ కోసమే, నా బ్రతుకు నీ కోసమే అని చెప్తే వచ్చేస్తే ఇంక నేను చెప్పింది చేస్తావా? చిత్తం ప్రభు, చేస్తాను. నా మరణమును నువ్వేం చేయాలా? ఎప్పటి వరకు? నేను వచ్చే వరకు, నువ్వు చచ్చు వరకు, నీకు ఇదే పని. చిత్తం ప్రభు అని వచ్చాం, చేరాం. ఏం చేస్తున్నాం? మాట మీద ఉన్నామా? మాట మీద ఉన్నామా బ్రదర్ అండ్ సిస్టర్? మాట తప్పితే ఎన్నిసార్లు తప్పామా మాట? దేవుణ్ణి అడుగుతాం, ఎన్నిసార్లు తప్పాం ప్రభు మాట అని అడిగితే, ఇర్మీయా గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనంలో అనుకుంటాను ఎన్నిసార్లు తప్పామో చెప్తున్నాడు చూడండి. అక్కడ ముగిస్తానిక. ఎలీషా పాఠాన్ని ఎలా రాయాలంటే, పాఠంగా కాదు, ఒక పరమార్థాన్ని బయటికి తీసి రాయాలి. ఓకే, అది చూడండి. ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది ఈ సందర్భం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనమా 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి గమనించండి. పెళ్లి కుమార్తె తన ఆభరణములను మరుచునా. 32 ఏమండి? ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32. కన్యక తన ఆభరణములను మరుచునా, పెళ్లి కుమారి తన ఒడ్డానమును మరుచునా అంటున్నాడు. అంటే అమ్మ, పెళ్లి కుమారి ఆభరణలు మరుస్తుందా? పెళ్లి కుమారి ఎందుకే మీరు మరుచారా? మీరు పెళ్లి కుమారులు కారులే, కానీ మీరు మరుస్తారమ్మా ఆభరణాలు. చిన్న ముక్కు పుల్ల మర్చిపోతారమ్మా. ముక్కుకి ఎంత ఉంటుంది ముక్కు పుల్ల? ఇప్పుడంతా ఫ్యాషన్లే, ఇంత రవ్వత పెడుతున్నారు. ఒకప్పుడు మా ఏవో పెద్దది పెట్టేది, ఇప్పుడు ఇది ఇంత రవ్వది కనపడడం లేదు అసలు. ఏందమ్మా ఇంత రవ్వ ముక్కు పుల్ల అంటే ఫ్యాషన్ అన్న అంటుంది. మంచి తల్లి, ఇంత రవ్వే కదా ముక్కు పుల్ల పడిపోయిందని కాడికైనా చర్చికి వచ్చే సమయానికి ఆ ముక్కు పుల్ల కలపడాల మీకు. పద పని బా ముక్కు పుల్ల పండి చర్చికి అంటారు ఎవరన్నా అనేవాళ్ళు. ఎవరంటే చేస్తండి తల్లి, పూలమాల రెడీగా ఉంది, సన్మానం చేస్తాం. అంటే మీరు గొప్పవాళ్ళు కావాలని చెప్తున్నాను నేను. ఒక చిన్న ముక్కు పుల్లను మర్చిపో ఉంటాం మనం. ఆభరణములు కదా నేను అంటూ ఉండేది, ఆభరణములలో ఒక చిన్న ముక్కు పుల్లను మర్చిపోము. వడ్డానం ఇంకేడ మర్చిపోతుంది? వడ్డానం ఎంత ఉంటుంది? వడ్డానమును మరుచునా మరవరంట. కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను, గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుందండి. అవును ప్రభు, మర్చిపోయాం. నిజమే, అది నిజమే. నేను చెప్తున్నాను కదా, సభాముఖంగా చెప్తున్నాను, మర్చిపోయాం ప్రభు, మేము నిన్ను మర్చిపోయాం తండ్రి. మేము చచ్చిపోయినప్పుడు ఏ దిక్కు లేకుండా పడున్నాం, నువ్వు బతికించినావు. నీ దయ వల్ల పెళ్ళాం పిల్లలను, కుటుంబాన్ని, అందరినీ చూడగలుగుతున్నావు. కానీ నీకు ఇచ్చిన మాటను మాత్రం మేము నిన్ను మర్చిపోయాం ప్రభా. మర్చిపోయి మరలా ముందు కంటే ఘోరంగా తయారాం ప్రభా. ముందు కంటే ఘోరంగా. ఆదివారం చెప్తాను, మిస్ కావద్దండి మీరు. ఆదివారం మామూలుగా ఉండదు ప్రసంగం, అత్యద్భుతమైన ప్రసంగం ఉంటుంది. మిస్ అయినారనికే మీరు నరకమే. ఇంకా అంతే కదా, మరి రొట్టె ద్రాక్ష రసం తీసుకొనకపోతే నరకమేనా? అదే పాఠం ఇది. లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిరే. కొత్త నిబంధన నాతో ప్రమాణం చేశారు కదా, మీరు నాతో ప్రమాణం చేశారు కదా బాప్తిసం రోజు. సంఘంలో చచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టి చంపుతున్నాను కదా నన్ను, నా గొర్రెలను చంపుతున్నాను కదరా నేను. యేసుక్రీస్తు వారనే గొర్రె. ఇంకా ఎన్ని గొర్రెలు మన కోసం చచ్చే గొర్రెలు? శారీరకంగా ఎన్ని గొర్రెలు, శారీరకంగా ఎన్ని కోళ్ళు, శారీరకంగా ఎన్ని కాయలు, ఎన్ని ఆకులు, ఎన్ని చెట్లు మన కోసం చస్తే కానీ మనం బతకడంలే. శారీరకంగా చంపుతున్నాడు, ఆత్మీయంగా యేసుక్రీస్తు వారిని చంపుతున్నాడు. గొర్రె పిల్లను కోసి విందును మర్చిపోతున్నారు మీరు. అందుకే ప్రమాణం, ఆ ప్రమాణానికి గుర్తే ఆదివారం రొట్టె
ద్రాక్షరసం తీసుకొని మీరేం చేయాలి తెలుసా? నేను వచ్చే వరకు నా మరణమును మీరు ప్రచురం చేయాలి. అందుకే మిమ్మల్ని బ్రతికించాను. ఎందుకు బ్రతికించానో తెలుసా? పని ఉంది నాకు మీతో. ఏం పని అది? నా మరణ సమాధి పునరుత్థానములు మీరు ప్రకటించాలి. ఏం ఊరికే ప్రకటించొద్దు పండి అన్నాడు. మళ్ళా అయితే మరలా ఏమిస్తావు ప్రభా? ఇదే మాకు పెద్ద బతుకు. నువ్వు మమ్మల్ని బ్రతికించడమే మాకు పెద్ద బతుకు. నువ్వు చేసిన మా జీవితంలో పెద్ద మేలు. మరలా ఏంటి ప్రభా మేలు అంటే? ఏమంటున్నాడు తెలుసా? అరే ఇంకొక మేలు చెప్పమంటావా? చెప్పు ప్రభా. ఎక్కడ చెప్పరండి ఈ సంగతిలో. నేను మరలా చెప్తున్నాను, మీకు ఎక్కడ మీకు దొరకవు. ఏంటి ప్రభా మేలు? మీ పాపాలన్నీ తీసేస్తాను నేను. బాప్తీసిన తర్వాత మరలా పాపాలా? మరి ఎందుకు లేవు? బాప్తీసిన తర్వాత పాపాలు లేవా? బాప్తీసిన తర్వాత నా దగ్గర పాపాలు లేవు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. పాపాలు చెప్పొద్దులే, పాపాలు లేవు అని చెప్పండి. అంత సైలెంట్ అంటే అర్థమేమని? ఉన్నాయి. మరి ఎలా పోతాయి? ఆఫర్, బంపర్ ఆఫర్ ఏందో తెలుసా? నేను చెప్పినట్టు చేయండి. దేవా, అలాంటి దేవుడు దొరుకుతాడా? ఇది పాపిని నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చి నన్ను బతికించి మరల పనిచ్చి, ఎంత మంచి పనో తెలుసా? మంచి పని. ఆయన రాజ్య సువార్తను ప్రకటించే పనిచ్చి, ఆ పని ద్వారా ఎక్కడైనా నేను ఒకవేళ పొరపాటుతో అబద్ధం ఆడినా, ఒక తప్పుడు చూపు చూసినా, తప్పుడు పని చేసినా మరలా ఏమిస్తున్నాడు? నాయనా చేయొద్దు, సామాన్య తప్పు చేయమని కదా నేను చెప్పేది. తప్పు చేయొద్దు, పొరపాటుతో చేసిన తప్పును మాత్రం నేను క్షమిస్తాను. వాక్యానికి భిన్నంగా చేస్తే మాత్రం క్షమాపణ గుర్తుపెట్టుకోండి. యేసుప్రభుని తిట్టినా, యేసుప్రభుని కొట్టినా క్షమాపణ ఉందంట. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే మాత్రం క్షమాపణ ఎక్కడా లేదు, అక్కడ లేదు. అంటే వాక్యానికి భిన్నంగా ప్రవర్తించొద్దండి. మీరు వాక్యానికి భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎలా అంటే, సంఘానికి రాకుండా పోవడం అనేది మీరు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్. ఏం పోకపోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారు, కానీ ఇక్కడ టైటిల్ పెట్టేశాడు. ఏమంటే, రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనని పెట్టేశాడు. అంటే సంఘమునికి రావాలంట. ఎందుకంటే ఇక్కడేముంది? విందు ఉందంట. ఆ విందే ఈ వాక్యం. ఈ వాక్యాన్ని కానీ మీరు పొందకపోతే నిత్యజీవం మనలో ఉండదంట. మరేముంటుంది? నిత్య నరకం ఉంటుంది. నిత్య నరకం ఉండడానికి మనలోకి ఏమొచ్చేస్తుంది? పాపం. మరి పాపం రాకుండా ఉండాలంటే వాక్యం ఉండాలి కదా. ఈ వాక్యం ఉంటేనే మన దగ్గరికి పాపం రాదు. ఎప్పుడైతే మనలో వాక్యం ఉండదో పాపం మనలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాపం రావాలంటే వాక్యం ఉండకూడదు. ఏమండి, వాక్యం ఉంటే పాపం ఉండదు. అందుకే దావీదు గారు, దేవాన్ని ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. మరి వాక్యం ఎక్కడుంది? లేఖనాలు ఎక్కడున్నాయి? సంఘములో. మరి సంఘానికి రావాలి. చాలామంది సెల్ ఫోన్లలో చూద్దాంలే అనుకుంటున్నారు. తప్పు. బైబిల్ చెప్పేసింది తప్పు అన్నాడు. ఎలాగా? మీరు సమాజముగా కూడుకునుట మానక. హెబ్రీ 10:24 అనుకుంటాను. మీరు సమాజముగా కూడుకునుట మానక 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 ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. 24:25 ఉంటుంది. మీరు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయటం ఒకరినొకరు ఏం చేయాలమ్మా? పూరికొలుపుకో. చేస్తున్నారా పనులు? చేయడానికి చూసినవి ఎంత చక్కగా గుర్తు చేస్తున్నాడు. విందేం చేస్తుంది? మనకు గుర్తు చేస్తూ ఉంది. వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని పిల్లరా, మీరంతా సమాజముగా కూడుకోవాలా. బోధ ఎందు, తర్వాతమ్మా సహవాసమందు,
రొట్టె విడిచుట ఎందు, ప్రార్థన ఎందు మీరందరూ నెంబర్ 1 బోధ, నెంబర్ 2 సహవాసం. సహవాసం, మీరందరూ సహవాసంగా కూడుకున్న తర్వాత మీ దగ్గరికి ఏమొస్తుంది? రొట్టె. దేవా, ఇంత చక్కటి వాక్యం. రొట్టె అంటే ఏంది? గుర్తు చేస్తుంది. రొట్టె ద్రాక్షరసం ఏమని? మీ బాధ్యత. చచ్చిన మిమ్మల్ని బతికించిన నేను, మీరు చనిపోయి ఉంటే నేను బతికించాను, మిమ్మల్ని చనిపోయి ఉంటే బతికించాను. ఎందుకు? పలానా పని నిమిత్తం, నా కోసం, ముఖ్యంగా నీ కోసం. నువ్వు బతకాలని, నా పిల్లలు బతకాలంటే నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలని నేను బతికించాను. నీకు గుర్తు చేస్తూ ఉంది. నువ్వు బతకాలంటే వాక్యం ఉండాలి నీలో. ఆ వాక్యం ఎక్కడుంది? సంఘంలో వాక్యం ఉంది. సంఘంలో లేఖనాలు ఉన్నాయి. సంఘంలో నిత్య జీవం ఉంది. అది మీరు పొందాలి. ఒకవేళ మీరు పొందకపోతే నరకమేనా? నరకమే. చివరిగా ఒక మంచి మాట, యోహాను 6వ అధ్యాయం 50 ఆల్రెడీ చదివిన మాట, మరలా చదవండి. దీనిని తినువాడు చావుకుండునట్లు పరలోకం నుంచి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మిస్ అయినారా? ఈ జీవాహారాన్ని మీరు మిస్ అయినారా? ఏమండి, ఆహారం ఇంకొకరికి వెళ్తుంది. అందుకే ప్రభువా, నెపములు చెప్పుచున్నారు ప్రభువా, ఎవరు రాలేదు ప్రభువా. అయితే వెళ్ళి మీరు ఎవరిని పిలుచుకోరండి? చివరి మాట చదువు. నేను చివరి మాట ఎవరిని పిలుచుకోరమ్మన్నాడు మా? అప్పుడు ఆ దాసుడు, లూకాసు వార్త కదమ్మా 14:21 చదువు తల్లి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయగా, ఆయన యజమానుడు కోప్పడి, నువ్వు పట్టణపు వీధుల్లోకి, సందుల్లోకి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. అంతటా ఆ దాసుడు, ప్రభువా, నీకు ఆజ్ఞాపించి చేసింది కానీ ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను, ఇంకా పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టు అంటే ముందున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వదిలే. అంటే మీ కుర్చీ కానీ ఖాళీ అయితే ఇంకొకడు ఏం చేస్తాడు? అయ్యా నా కుర్చీ అంటే, లేదన్నా నేను కూర్చున్నాను. అయ్యా నాది సీటు, లేదన్నా. దేవుని పిల్లలారా, మీకు అర్థమైంది అనుకుంటాను వాక్యం. మనం కానీ జీవాహారాన్ని అందుకోకపోతే, ఆ విందులేకి కానీ మనం వెళ్ళకపోతే, రేపు ధనరాజు గారి ఇంట్లో విందు ఉందండి. అందరినీ ధనరాజు విందుకు పిలిచినాడు, శరీర విందుకు, ఆత్మీయ విందుకు అతను మాత్రం రాలేకపోయాడు. రేపు వెళ్తాం అక్కడికి, ఇల్లు ఓపెనింగ్కి వెళ్తాం. అతను చాలా మందిని పిలిచాడు పాపం విందుకు. ఏమండి, మ్యాక్సిమం అందరూ వెళ్తారు, కొంతమంది రారు కదమ్మా. కొంత భోజనం, ఇంతమందికని భోజనం చేస్తాడు. ఒక 100 మందికో 200 మందికో 200 మందికి భోజనం చేశాడు. 150 మంది వచ్చారు. అతను పిలిచిన వాళ్ళు 150 మంది రాలేదు. 200 మంది భోజనం చేశాడు. 150 మంది తినేసి వెళ్ళిపోయారు. ఇంకా 50 మంది ఉన్నారు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? చూశాడు, రాలేదు. ఆ భోజనం అలాగే ఉండిపోతుంది, వేరే వాళ్ళు తింటారా? ఇది మీకు అర్థమైతే సంఘంలో చేర్చబడ్డారు, మీకోసం విందుంది, కానీ మీరు రాలేదు. అలాగే ఉంటుందా? ఇంకొకరికి వెళ్ళిపోతుంది అది అర్థమవుతుంది. మీరు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోకుండా ఉండడానికి ఏం చేయాలి? రావాలి. వచ్చి ఏం చేయాలి? రాబట్టుకోవాలి. జీవాహారాన్ని తిని మీరు ఎప్పుడు జీవించాలి. బాధ్యతను మర్చిపోద్దండి. ఒకప్పుడు చచ్చిన మనల్ని దేవుడు బతికించింది దేనికి బతకాలని?
మరలా లోక సంబంధమైన వాటి కోసం బ్రతకాలనే చెప్పండి? వదిలేండి. ఇప్పటికే మాట ఇచ్చి 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 దేవునికి, దేవా ఇది చేయను ప్రభా, నేను ఇంక ఇది చేయను ప్రభా, ఇంక ఇది చేయను ప్రభా, ఇంక ఇట్లా మాట్లాడను ప్రభా, ఇట్లా ఉండను ప్రభా, అట్లా ఉండను ప్రభా, నేను ఇంక సంఘానికి కరెక్ట్గా వస్తాను ప్రభా, ఇంక ప్రతిరోజు వస్తాను ప్రభా, ప్రభువా ప్రభువా ప్రభువా. ఇని 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 ఆయనకి ఏమైపోయింది? చాలా అయిపోయింది. మర్చిపోయారు. ఎన్నిసార్లు మర్చిపోయారు బాబు? లెక్కలేనన్ని సార్లు మీరు నన్ను, ఈరోజు రాలేదంటే సంఘానికి దేవుణ్ణి మరిచారా లేదు చెప్పండి? సంఘ పెద్దలు ఏమైనారు? ఈరోజు రెవెన్యూ వచ్చినాడు సంఘం, పోయినసారి రాలేదు కదా మంగళవారం సంఘ పెద్ద అనే వాళ్ళే లేరు ఇక్కడ, ఎవరు లేరు. మిమ్మల్ని సంఘ పెద్దలుగా పెట్టింది దేనికి? ఇంకా ఏరు పెద్దలేరు? పెద్దలే సరిగ్గా లేకపోతే పిల్లలు ఏమవుతారు? సంఘ పెద్దలు లేరు. ఏమండి, విజయన్న కుటుంబం రాలేదు, ఈరోజు సుమతి వాళ్ళ కుటుంబం రాలేదు, ఇంకా ఎంతమంది రాలేదమ్మా? ఎన్ని కుటుంబాలు రాలేదు? ఎంతమంది రాలేదు? దేనికి రాలేదు? ఎందుకు రాలేదు? మర్చిపోయారు. లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. మరవద్దండి, బాధ్యతను మరవద్దండి. చూశాడు చూశాడు చూశాడు. నేను అనిపించిందండి, ఈరోజు నాకు ఒక మాట అనిపించిందండి. ఏమనిపించిందంటే, నేను ఎన్నోసార్లు దేవుడికి మాట ఇచ్చి తప్పాను కదా, మరి దేవుడు నన్ను ఈ లోకంలోంచి తప్పించి నరకానికి పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదబ్బా? నేను మాట తప్పినా కూడా నన్ను ఎందుకు కాపాడుతున్నాడు? నేను దేవుని మార్గంలో సరిగ్గా ఒక్కొక్కసారి ఉండను, నన్ను ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు అని నన్ను నేనేం చేసుకున్నాను తెలుసా? పరీక్షించుకుంటే నిజంగా అండి, మనిషి మార్పు కొరకై దేవుని దీర్ఘశాంతం అని కొంతమంది సేవకులు పాఠాలు చెప్పారండి మధ్యంతా. వాక్యం కూడా మీకు తెలుసు. అందరూ అంతటను మారు మనసు పొందవలనని మన ఎడల దీర్ఘశాంతం అంట. అబ్బా, నేను బతకడానికి ఆయన దీర్ఘశాంతమా? దేవా నన్ను క్షమించు తండ్రి ప్రభుపెట్టని వేడుకున్నానండి నేను దేవుణ్ణి. నిజంగా అండి, నేను సేవకుండని, నేనేదో పాస్టర్నని, నేను పెద్ద ఇదని మీకు ఎప్పుడు చెప్పుకోనండి. అర్థమవుతుంది? తప్పు చేస్తే తప్పని చెప్పుకుంటానండి. నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తానండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి అని చెప్తానండి. నా కోసం మీరు చేయండి, మీకోసం నేను చేస్తాను. దేవా నా తప్పులు క్షమించు తండ్రి. ఇక కొద్ది సమయం కూడా వదిలిపెట్టకండి, నీ కోసం ఉంటాను తండ్రి. ఏమండి, నేను ఎలా దేవుని పనిలో ఉన్నానో మీకు తెలుసు. ఎండ లేదు, వాన లేదండి, దేవుని పనిలోనే ఉంటాను. అయినా కూడా ఇంకా ఏదో నాకు తక్కువైందండి. నన్ను నేను పరీక్షించుకుంటే ఏదో తక్కువ కనపడతానండి కొన్ని. దేవా నా తప్పు క్షమించు తండ్రి. అదేంటి, నీకోసం కదా నేను బ్రతికింది, నీవు పెట్టిన భిక్ష కదా ఈ ప్రాణం, నీవు పెట్టిన భిక్ష కదా ఈ బ్రతుకు. ఇదేంటి నేను నా కోసం వాడుకుంటున్నాను, ఇదేంటి నా కోసం మాట్లాడుకుంటున్నాను, ఇదేంటి నా కోసం వెళుతున్నాను, ఇదేంటి నా కోసం, ప్రభా నా తప్పు క్షమించినాను, ఇదేంటి నా కోసం నేను వాడుకుంటున్నాను. నీకోసం కదా, సువార్త నిమిత్తం కదా వాడాల్సింది. నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణం పెట్టువాడు, దాన్ని దక్కించుకున్నాను. వాడి కోసం వాడు పెట్టుకుంటే పోగొట్టుకున్నా అన్నావు కదా. మర్చిపోయాను ప్రభా, నీకు ఇచ్చిన మాటను మర్చిపోయాను ప్రభా, క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అర్థమవుతుందా? మీరు కూడా ఏం చేయాలి? మీ సేవకుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? క్షమించు, నన్ను క్షమించు అని పాట పాడుతున్నా యేసు ప్రభు నామములో. మీరు కూడా ఏం చేయాలి? ఆరిని శిక్షించు, ఈడిని శిక్షించు, వాడిని శిక్షించు. ఆ పాట ఏమన్నా పాడతారా? పగిలిపోతుంది ఒక్కొక్కడికి. ముందు నీది నువ్వు చూసుకో, వాడిదోడు చూసుకుంటాడు, ఎవడిదోడు చూసుకోండి. అర్థమవుతుంది? ఇంతకు మనం ఎలా ఉన్నాం? చనిపోతే పరలోకమైనా మనం?
బోలుడు ఉండండి బాబు, సంఘంలోకి వచ్చినా కూడా చేసిన పాపాలు. పశ్చాత్తాపడి వాటిని వదిలిపెట్టి సంఘములోకి క్రమంగా వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని జీవాహారంగా భుజిస్తూ చెప్పిన పనిని చేస్తూ ఆయన పాదాల చెంత బ్రతుకుతూ ఎప్పటికీ నిత్య జీవాన్ని కలిగి బ్రతుకుతాం. సరేనా? వందనాలు అందరికీ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి, ఇంతవరకు చక్కటి మాటలు మాకు అందించినందుకు వందనాలు అయినా. కృతజ్ఞతలు తండ్రి. మీకు మంచి మాటలు మాకు అందించావు తండ్రి, పాఠాలుగా అందించావు తండ్రి. చచ్చిన మమ్మల్ని బతికించావు. బతికిన మేము ఇంకా మీకోసమే బ్రతకాల్సింది పోయి తిరిగి వెళ్ళిపోయాం తండ్రి. మా అదృష్టం బాగుండి లోతు బారిలా సెలగాకుండా సజీవంగా ఉండమంటే నీ కృపే తండ్రి. ఇకనైనా మేమందరం కూడా కళ్ళు తెరుచుకొని మీరు చెప్పిన పనులు చేయడానికి ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నావు తండ్రి. జ్ఞాపకంగా ఈ జ్ఞాపకాన్ని మా మదిలో ఉంచుకొని జ్ఞాపకంగా బ్రతుకుతూ మీ జ్ఞాపకాల్లో జీవిస్తూ మీ జ్ఞాపకాలు మా జ్ఞాపకాల్లో ఉంచుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. మమ్మల్ని అలా ఉండడానికి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని ఇవ్వండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచండి తండ్రి. సంఘం ఉన్నతంగా ఎదగాలి తండ్రి. ప్రతి బిడ్డ ఉన్నతంగా ఎదగాలి తండ్రి. సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచమని వేడుకుంటూ కోరుకుంటూ కుటుంబాలను దీవించమని వేడుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న పిల్లలతోనూ మాతో ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థనడుచు సంఘానికి ఇస్తున్నటువంటి అమూల్యమైన జ్ఞానమును బట్టి మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థనడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు.